గానికి చర్చలు. అంగన్వాడీ కార్యకర్తలకు అందరికీ నమస్కారం అమ్మా. నమస్తే సార్. మీకు కూడా ఏమ్మా ఇంకా సాధించుకుంటారా సాధించుకోరా? ఏం సార్ మా న్యాయమైన డిమాండ్ మొదటిదే ఏం తీర్చినారు సార్? మీరు ఏదో ఒక డిమాండ్ తీరిస్తే కదా మేము సాధించుకోవాలి. ఏమ్మా 11 డిమాండ్లలో 10 నెరవేర్చినాం కదమ్మా. 10 డిమాండ్లు ఏమున్నాయి సార్? కొంచెం చెప్పండి సార్. దేనికి రాతపూర్వకంగా దేనికి లేదు. 10 డిమాండ్లు నెరవేర్చినామని మీరైతే చెప్తున్నారు. 60 నుంచి 62 ఏళ్ళ వరకు చేసినాము. రిటైర్మెంట్ బెనిఫిట్ చేసినాము. మట్టి ఖర్చులకు ఇచ్చినాము. ఇంకా ఆర్థిక పరిస్థితి బాగలేనందున జీతాలు పెంపు అనేది ఒకటి లేదు. అదేమ్మా, మీరు తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ పెంచుతాము అని చెప్పిన దాని గురించి మీరు అడుగుతున్నారు. కానీ మేము ప్రభుత్వం వచ్చినప్పటికీ తెలంగాణలో 10,500 ఉన్నందువలన మీకు 11,500 ఇచ్చి మీకు జీతం పెంచాము 1000 రూపాయలు మేము. కానీ ఇప్పుడు మీరు మళ్ళా తెలంగాణకు పెంచినప్పుడల్లా మేము పెంచుతామని అయితే చెప్పలేదు కదా. ఇది ఆ రోజు కూడా తెలంగాణ ప్రతిసారి పెంచకపోయినా సార్ ఒక్కసారి ఇస్తామని మీరు కూడా మాకు హామీ లేదు కదా సార్. సరేమ్మా, మేము ఒక్కసారి అని చెప్పాలా, మీరు ఇంతతో మీరు ఇప్పటికే అని మేము కూడా చెప్పలే కదమ్మా. మేము పెంచుతా అని చెప్పలే, మీరు అడుగుతా అని చెప్పలేమ్మా. ఇంతటితో మేము పెంచలేదు కాబట్టి స్టాప్ చేసినాము. అవి కానీ 5 ఏళ్ళకి ఒకసారి పెంచుతాం. ఇప్పుడు కానీ ఏప్రిల్లోనో మేలోనో లేకపోతే జూలై కల్లా మీ సమస్యలు పెంచుతాం. 5 ఏళ్ళకి ఒకసారి మీరు పెంచుతామనే నిజమే. ఖర్చులు కూడా ఇప్పుడు ఉండే ఖర్చులు కూడా 5 ఏళ్ళకి ఒకసారి పెంచుతామన్నారు కదా. రోజు రోజుకి ఖర్చులు పెంచుతాను కదా సార్. మా జీవనాధారం కోసమే కదా సార్ మేము వచ్చింది. ఇది సమయము కాదు, జీతాలు అడిగేదానికి ఇది సమయం కాదు. ఎందుకు కదా సార్? మీ వాళ్ళకి తెచ్చుకోవడానికి అయితే జీవోలు పాస్ చేయడానికి అయితే ఉంటుంది, మాకు ఉండదా? సమయం కాదా? ఎట్లా కాదు సార్? మా వాళ్ళకు మీ వాళ్ళకంటే అందరం మన వాళ్ళమేమ్మా. అంతా మీరు పెట్టే ఖర్చులలో మాకు ఇచ్చే ఏం పోతుంది సార్? అదేమ్మా, మేము కానీ చెప్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి రేపు జూలై కల్లా మీకు చేస్తాం. మా ప్రభుత్వం వస్తుంది, మేము చేస్తాం. అంతవరకండి ఉండండి. ఇప్పుడు పోయి ఏదో ఇప్పుడు గర్భవతులు పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇక్కడ ఇట్లనే చూసుకుంటూ ఉంటే వాళ్ళ పరిస్థితి మీరు కూడా ఆలోచన చేయాలి కదా. మా ఇబ్బందులు వాళ్ళ బాధలు సార్, మా బాధలు చూసేది మేము చూస్తా ఉంటాం కదమ్మా. బల్ల కూర్చోపెట్టింది సార్ అందరినీ. ఇంకా అదే మీరు అర్థం చేసుకోవాలమ్మా ఇప్పటికన్నా కానీ మేము చెప్పేదాని గురించి. సరే సార్, ఇప్పుడు యస్మా చట్టం పెట్టినారు మా మీద. ఇప్పుడు మీరు పిల్లల గురించి ఆలోచన చేసినారు కానీ ఇంతమంది అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డున పడి ఇప్పటికి 33 రోజులు అవుతుంది. 33 రోజులు అయినా మా మీద దయ కానీ కనికరం కానీ ఏమీ లేకుండా గర్భవతుల్ని పిల్లల్నే చూడమంటున్నారు. మాలో కూడా ముసలి వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు ఉన్నారు, గర్భవతులు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, చిన్నపిల్ల తల్లులు ఉన్నారు. మళ్ళీ ఇంతమంది ఉన్న మా అంగన్వాడీ కార్యకర్తల మీద మీకు ఇంత చిన్న చూపు ఎందుకుంది? మీరు ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? పరిస్థితి బాగలేకే మేము కఠినంగా ఉండేది. మీరు అందరు అనుకున్నారు, మీరు కానీ మమ్మల్ని ఎంతంటే అంత చేస్తున్నారు ప్రభుత్వం అట్లా ఇట్లా అని. మేమేమన్నా కాదంటున్నామమ్మా? జీతాలు పెంచాలనే కదండి సార్ మేము అడుగుతాండేది. ఏం అడుగుతున్నాము? మేము జీతం పెంచమని మిమ్మల్ని అడుగుతున్నాము. ఎందుకు? ఇప్పుడున్న నిత్యావసర సరుకుల్ని నిత్యావసర సరుకుల ధరలను దృష్టిలో పెట్టుకొని మీకు పెంచమని చెప్తున్నాం. యాప్లు పెంచినారు, పని భారాన్ని పెంచినారు, సెల్ ఫోన్లు ఇచ్చినారు. ఆ సెల్ ఫోన్ ఏమిటికి పనికిరావు. యూనిఫామ్స్ ఇచ్చినారు. ఆ యూనిఫామ్స్ అన్న మంచివి ఇచ్చినారా అంటే ఏమిటి తరంగా యూనిఫామ్స్ ఇచ్చినారు. ఇట్లా పనికిరాని వాటికన్నిటికీ మీరు పెడుతున్న ఖర్చును మా అంగన్వాడీ జీతాలకు ఎందుకు ఉపయోగించలేకపోతున్నారని మేము మిమ్మల్ని అడుగుతున్నాం. పరిస్థితి వరకు మా దగ్గర డబ్బులు లేవు. మీరు అర్థం చేసుకొని విధుల్లోకి జాయిన్ అయితే బాగుంటుంది. రేపు జూలై కల్లా మేము ఏదో ఒకటి చేసి మీకు చేస్తాం. అది రాతపూర్వకంగా ఇస్తారా సార్? మరి రాతపూర్వకంగా చేసేకి మా చేతిలో లేదు కదమ్మా అధికారం. సరే సార్, అది హామీ అన్న ఇవ్వాలి కదా. మరి ఈ సమ్మె వెనుక పొలిటికల్ అజెండా ఉంది. ఈ సమ్మెను కొనసాగించుకొని విధులలోకి చేరండి. అది ఏంటి సార్ పొలిటికల్ అజెండా అంటే? చంద్రబాబు నాయుడు పాలనలో కూడా మేము 2 సార్లు మేము చేసినాం. ఆయన పెంచినాడు. ఆయన పెంచినప్పుడు మీరెందుకు పెంచలేకపోతున్నారు? మరి దీనికి పొలిటికల్ అయితే లేదు. వీటిలో మేము రెండు పార్టీలకు సంబంధించిన అంగన్వాడీలో ఉన్నాం. కానీ మేము పార్టీలను పక్కన పెట్టి మా ఉద్యోగ భద్రత కోసం మేము ఆలోచిస్తున్నాము. మీరు ఈ దిశగా
కార్యకర్తలను కానీ మమ్మల్ని కానీ ప్రజలను కానీ తప్పుడు దారిని మాత్రం మీరు ప్రచారం చేయకండి. మీకు సానుకూలంగానే మేము ఇంతవరకు చేసినామమ్మా. మీకు సానుకూలంగానే మరి పరిష్కరించినాం మేము మీ సమస్యలన్నీ. జీతం ఒక్కటి సాధ్యం కాదని చెప్తాము. జూలైలో తప్పకుండా కానీ మా ప్రభుత్వం వస్తేనే ఆలోచన చేస్తాం. సరే సార్, మరి అది రాతపూర్వకంగా ఇవ్వండి. ఓకేనమ్మా. ఇప్పటికన్నా మీ విలువ తెలుసుకున్నాం కాబట్టి ఇలా చర్చలు జరిగితే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. కానీ 33 రోజుల నుంచి చర్చలకు పిలిపించి మా మహాన మసిపూసి పంపిస్తున్నారు. ఇది ఎలాంటి నిర్లక్ష్య వైఖరి అని మేము అంగన్వాడీ యూనియన్ తరఫున ఈ మంత్రివర్గాన్ని, బొత్స సత్యనారాయణ గారిని, సజ్జల రామకృష్ణ గారిని మేమైతే అడుగుతున్నాము. ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడం మీకు కానీ మీ ప్రభుత్వానికి కానీ మంచిది కాదని కూడా చెప్తున్నాము. మీ వల్లే జగన్ గారికి కూడా చెడ్డ పేరు వస్తుందని కూడా తెలియజేస్తున్నాము.